మన లైఫ్లో మనం ఈ కోపంని ఎలాగ కంట్రోల్లో పెట్టుకోవాలి, మన ఫీలింగ్స్ని, మన ఎమోషన్స్ని కంట్రోల్లో ఎలా పెట్టుకోవాలి, లైఫ్లో డిసిప్లిన్, కన్సిస్టెన్సీ ఎలాగా బిల్డ్ చేయాలి, ఒక దాని మీద ఫోకస్ చేస్తే డిస్ట్రాక్ట్ అవ్వకుండా, దారి తప్పకుండా అదే దారిలో ఎలాగ నడాలి, ఇవన్నీ జరగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కర్మాలు చేయాలి, యాక్షన్స్. మీకు ఇచ్చిన పనులు, రెస్పాన్సిబిలిటీస్ మీరు నెరవేర్చాలి, అంటే పూర్తి చేయాలి. భగవద్గీత చాప్టర్ 9 శ్లోక్ నంబర్ 6లో శ్రీకృష్ణుడు చెప్తున్నారు, ఓ అర్జున, ఎలాగైతే నువ్వు ఊపిరి తీసుకోగలుగుతున్నావో, ఊపిరి తీసుకోవడానికి మన ఈ లోకంలో గాలి అనేది ఉంది, కనిపించదు బట్ ఇక్కడే ఉంటుంది, వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, బట్ ఇక్కడే ఉంటుంది. నువ్వు దాన్ని చూడలేవు, బట్ దానివల్లే నువ్వు బతుకుతున్నావు, దానివల్లే నీ జీవితం మొత్తం నిలబడి ఉంది, దానివల్లే ఈ చెట్టులు, మొక్కలు, వేరే జంతువులు బతుకుతున్నారు, బట్ అది ఎవరికి కనిపించదు. సేమ్ అలాగే నేనెవరికి కనిపించను, బట్ నా వల్ల, నాలోనే మీ అందరూ ఉంటారు. నువ్వు నాకు ఎక్కడో వెతకక్కర్లేదు, ఎందుకంటే నా లోపలే మీరుంటారు. మీ మంచి చెడు నేనే చూసుకుంటాను. టు బి వెరీ ఆనెస్ట్, ఈ శ్లోకంకి ఒక డైరెక్ట్ మీనింగ్ చెప్తానంటే, భగవంతుడు ఎప్పుడు కూడా మిమ్మల్ని ద్వేషించట్లేదు, వాళ్ళు మీకు కష్టాలు పెట్టాలనుకోవట్లేదు, అది మీ తప్పు. మీరు కొన్ని కర్మాలు చేస్తున్నారు, దానివల్లే మీ లైఫ్లో ఆ కర్మ తిరిగి వచ్చి మీకు కష్టాలు ఇస్తుంది, బాధ, భయం ఇస్తుంది, మీ కోపం పైన మీకు కంట్రోల్ తప్పుతుంది, మీ కామం పైన కంట్రోల్ తప్పుతుంది, డిసిప్లిన్ రావట్లేదు, కన్సిస్టెన్సీ మెయింటైన్ అవ్వట్లేదు. బట్ దేవుడు ఎప్పుడు కూడా మన సపోర్ట్లోనే ఉంటారు, ఎందుకంటే మనం వాళ్ళ లోపల జీవిస్తున్నాం. మనం బతికే ఈ బతుకు, ఈ లోకం అన్నీ దేవుడి లోపలే ఉన్నాయి. సో మీ లైఫ్లో నిజంగా ఇవన్నీ కంట్రోల్ చేసుకోవాలి, కన్సిస్టెన్సీ, డిసిప్లిన్ని బిల్డ్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు తెలుసుకోవాలి ఏంటంటే, దేవుడు లేకుండా ఈ జీవితం లేదు. నంబర్ 1 పాయింట్. నంబర్ 2, మీకు ఎప్పుడైతే సహాయం కావాలో ఏదో ఒక రూపంలో దేవుడు వస్తారు. నంబర్ 3, ఒక్కసారి కర్మం చేయడం మొదలెట్టండి, ప్రయత్నించండి, ఆటోమేటిక్గా ఇవన్నీ మీ కంట్రోల్లో వస్తాయి. డిసిప్లిన్, కన్సిస్టెన్సీ ఆటోమేటిక్గా బిల్డ్ అవుతుంది. మనసులో ఒక్కో థాట్ వచ్చే ముందే దాన్ని ఆపేసి కర్మాలు చేయడం మొదలెట్టండి. ఇది అర్థమయ్యేదాకా జయ శ్రీకృష్ణ, హరే కృష్ణ, రాధే రాధే, జయ జగన్నాథ్. యథాకాశ స్థితో నిత్యం వాయుః సర్వత్ర గో మహాన్ తథా సర్వాణి భూతాని మతస్థానిత్యుపధారయ.